అండి విజయ్ గారు, రేపు 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి. నేను యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని చేతులు జోడించి మొక్కుతున్నా. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారికి, అదేవిధంగా బీజేపీ వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలి. అదేవిధంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడుగా పాత్ర పోషించి అబద్ధాలు ఆడకుండా సక్రమంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో సహకరించాలని చెప్పి లక్ష్మీ నరసింహస్వామిని మీ ఏబిఎన్ సాక్షిగా మొక్కుతున్నా. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నిక గుర్తుపెట్టుకోండి. జూబ్లీస్ ఎన్నికలు గుర్తు మీద జరిగింది, కంటోన్మెంట్ ఎన్నికలు గుర్తు మీద జరిగింది. మరి ఆడున్నారండి? గుర్తు మీద జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందా లేదా? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా లేదా? పంచాయతీ ఎన్నికల్లో పరువు పోయి మరి మొత్తం ఈరోజు బీజేపీ వాళ్ళైతే 5%, ఇక కేంద్రంలో అధికారంలో ఉండి 2 కేంద్ర మంత్రులు ఉండి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉండి 5%. మరి వాళ్ళకి అసలు మాట్లాడే నైతిక హక్కే లేదు కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ విజయం గురించి. కాబట్టి మీరు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఈ రాష్ట్రంలో 3000 రోజులు 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఇది ప్రజలు దీవించారు. పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పరిపాలనకు, ప్రజాపాలనకు 10 ఏళ్ళని దీవించారు. కళ్ళ ముందు కనపడుతుంది. రేపు కొనసాగుతుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కొనసాగుతుంది. ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్దే. ఎందుకంటే ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారండి. ఇలా ప్రజలకు సన్నబియ్యం అంటున్నాయి, ఇందిరమ్మిళ్ళు ఇచ్చిన గూడు కావాలండి పేదవాడికి. ఆకాశ హార్మ్యాలు కాదు, కూడు ఇందిరమ్మిళ్ళ రూపంలో గూడు కడుతున్నాం, సన్నబియ్యం రూపంలో కూడు పెడుతున్నాం, అన్ని విధాలుగా రేషన్ కార్డులు ఇచ్చినాం, సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగుతున్నాయి. నిజంగానే మేము విఫలమైతే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మాకెందుకు ఓటేస్తారండి? కాబట్టి గుర్తుపెట్టుకోండి అమర్నాథ్ గారు, మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు కదా, నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారిని కుశల ప్రశ్నలు అడిగిండు. వాళ్ళ ఎంపీలని ఫోన్ చేసి, మా వాళ్ళ వల్ల గాటలేదు, మా ఎంపీలు ఉన్నా కానీ వాళ్ళ వల్ల గాటలేదు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎదుర్కోవటం, నువ్వు బయటికి రా కేసీఆర్ అని అంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండని చెప్పి లోకం మొత్తం కోడే కూస్తుంది. వాళ్ళ మీ అసమర్థ నాయకుల వల్ల మీ ఎంపీలని మోడీ గారు దూషించిండు, తిట్టిండు అని చెప్పి పెద్ద ఎత్తున దుమారం రేగింది. మీ దగ్గర ఫస్ట్ మీరు జ్ఞానోదయం పొందండి. ఇంకా పసలేని విమర్శలు చేస్తారు ఎందుకు? ఈ రాష్ట్రం ఎక్కడ 5,75,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చిండు. మీరు వికసిత భారత్ కాదు, మీది వివక్షా భారత్ మీది. అంటే మీ పాలిత ప్రాంతాలకు ఒక రకంగా, మిత్రపక్షాలకు ఒక రకంగా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మీరు ఏ విధంగా వివక్ష చూపిస్తున్నారు ఇది ఇవ్వటంలో. అందుకే రేవంత్ రెడ్డి గారు సొంత కాలం మీద నిలబడే విధంగా ప్రతి రాష్ట్రానికి ఆదర్శం. ఇప్పుడు రావు అంటే మరి కర్ణాల్లో లేరండి, బ్రాహ్మణులు లేరా? దళితుల్లో కూడా రావులు ఉన్నారు. దళితులు అంటే రావులు అంటే ఈ పార్టీలో ఉన్న రావులు కులం గురించి మాట్లాడిండా? ఎల్లమ్మ కులం గురించి మాట్లాడితే మనం మాట్లాడాలి. అయినా ఇందాక విజయ్ గారు అన్నట్టు అసలు రేవంత్ రెడ్డి గారు చట్టం చేస్తే మొదట శిక్షింపబడేది కేసీఆర్ గారు. అధికారం ఉంటే ఒక లెక్క, లేకపోతే ఇంకో లెక్క. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అధికారం ఉంటే బేషన్లు లేవు, బేషజాలు లేవు. అధికారం పోతే ప్రాంతీయ విద్వేషాలు, ఆంధ్ర తెలంగాణ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెచ్చే చట్టంలో మొదటి శిక్షింపబడే వ్యక్తి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి మేమేమంటామంటే ఇవాళ కృష్ణా జలాల్లో ద్రోహం చేసింది వాళ్ళే. దక్షిణ తెలంగాణలో పాలమూరు ప్రాంతంలో ప్రాజెక్టులను ఎండబెట్టింది వాళ్లే. ఇవాళ 299 టీఎంసీలకు సంతకం పెడితే అదే కొనసాగుతుంది. ఆంధ్రాకి 512 టీఎంసీలు అక్కడ ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ మేము ఏమంటున్నామంటే నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడుగా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడి, ఇది ఉద్యమం కాదు. మీరు ఉద్యమం మళ్ళా అన్నా కానీ జనాలు నమ్మరు. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండి కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలిస్తుంటే నిద్రపోయారు మీరు. ఇవాళ ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇవాళ కొంత బాధ్యతగా ఉండాలి. ప్రతిపక్షాలు కొంచెం అటు ఇటు మాట్లాడినా కొంత మీరు ఆ స్టేట్స్మెన్షిప్ చూపించాలి. కానీ ఇప్పుడు రేపటి నుంచి నాకు తెలిసి రెచ్చగొట్టే రాజకీయమే జరుగుతుంది. ముఖ్యమంత్రి అదే పందాలో కొనసాగుతారా? ఆయన కేసీఆర్ గారు నేను ఒక మాట అంటే 4 మాటలు అంటాడు అంతే. ఆయన నియవ్వ అన్న దాంట్లో గుర్తుపెట్టి తెలంగాణలో మనం కూడా వాడుక ఊత పదాలు ఏంద్రబాయ్ నియవ్వ, ఏంద్ర మస్తుగుంద్ర నియవ్వ మస్తు అట్లా అంటాం మనం. అట్లా అక్కడున్న ప్రజలు వాళ్ళ సంప్రదించిన ప్రజలు కాబట్టి, ఆ ప్రాంతం ప్రజలు కాబట్టి వాళ్ళ భాషలో చెప్పిండు. వాడుకు బీజేపీ వాళ్ళకైతే
వాడుక భాష రాదు, లేదా వ్యవహారిక భాష రాదు, గ్రాంధికం రాదు. బండి సంజయ్ గారు మాట్లాడే తెలుగు మాట్లాడిన అర్థం కాదు, ఏ భాష మాట్లాడిన అర్థం కాదు. అందుకే నరేంద్ర మోడీ గారు తిట్టిండు. ఇక కిషన్ రెడ్డి గారికి నోట్లో వచ్చి మాటే రాదు. ఎట్లా నాయకత్వం వస్తుందండి? ప్రజలు ఎట్లా ఆకర్షితులవుతారు మీ దగ్గర? ఇప్పుడు చెప్పండి. ఓకే, అమర్నాథ్ కాబట్టి నేను ఏమంటున్నా, నేర్చుకోండి ఫస్ట్. మీరు భాష ఏదో ఒక భాష లేకపోతే క్లాసులు చెప్పండి. ఏదో మీరు ఒక ఎలాగో భాష చెప్తా, తెలుగు మీరు ఎలాగో సాహిత్యం తెలుగు ఇప్పుడు సాహిత్యంలో భాష ఒక నిమిషం భాష మానవతరాయ్ గారు డాక్టరేట్ భాష తెలుగు భాష సాహిత్యంలోనే ఉంది. మీరు క్లాసులు చెప్పండి. పత్రికా భాష కూడా అట్లా కాదండి. మానవతరాయ్ గారు ఎట్లా మాట్లాడారంటే నీ అబ్బాయి అమర్నాథ్ గారు, ఆయన తెలంగాణ చెప్పండి. భాష అమర్నాథ్ గారు. తెలంగాణ బాలాజీ నారాయణరావు గారు మాట్లాడలే, మరి ఎప్పుడు నీ అవ్వాలి అక్క? మాట్లాడండి. బీజేపీ వాళ్ళకి ఏది రాదు, మానవతరాయ్ గారు, రాదే, వాడుక భాష రాదే, ఇది- పత్రికా భాష లే, రాదే. లే, లే, మళ్ళా మానవతరాయ్ కాంగ్రెస్ this is నాయకులు wrong. రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తారు వీళ్ళు. ఓకే, మానవతరాయ్ అమర్నాథ్ గారు గారు. సార్ ఇప్పుడు రిషి గారు, ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమవుతున్నది సార్, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు వాళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 20 రోజులైంది. ఇప్పటి వరకు 1.5 years క్రితం ఫ్యూచర్ సిటీ అని 2024 బడ్జెట్ లో చెప్పిన విషయము ఇప్పటి వరకు కనీసం అక్కడ ఒక చిన్న ఇటుక తెలంగాణ పిల్ల కూడా గురించి ఏమి పెట్టలేదు. ఇచ్చారో చెప్పండి. ఆగండి